యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాలం దేవుని వాక్యం వినిపించిన మీకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. పిల్లారా, దేవుని యొక్క కృపను బట్టి, ఆయన కనికరమును బట్టి, ఆయన యొక్క మహాప్రేమ మహావాత్సల్యతను బట్టి ఈ నూతనమైన దినములోనికి మనం రాగలిగాము. మనం సజీవ లెక్కలో నిలిచి ఉండగలిగాము. అటు భాగ్యాన్ని ప్రభు మనకిచ్చారు. గడిచిన దినమంతా ఆయన కృపా రెక్కల క్రింద ప్రభు మనలను భద్రపరచి కీడు నుండి, అపాయముల నుండి, అపవాది యొక్క శక్తుల నుండి, అపవాది తంత్రముల నుండి ప్రభు మనలను కాపాడి, ప్రభు మనలను భద్రపరచి ఈ ఉదయకాలం మరల దేవుని ప్రేమను మనం పొందుకున్నట్లు, ఆయన కృపను, ఆయన యొక్క దయను, ఆయన వాత్సల్యతకు మనం పాత్రులముగా మనం ఎంచబడినట్లు ప్రేమతో ప్రభు మనకి దినాన్ని అనుగ్రహించిన. కాబట్టి ఒకసారి దేవుని కృప కొరకు, ఆయన ప్రేమ కొరకు, ఆయన మనకిచ్చిన నూతనమైన దినమును బట్టి ఒకసారి చేతులైతే దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ దినమంతా కూడా దేవునికి ఇష్టలముగాను, ఆయనకు కృతజ్ఞులముగాను మనం జీవించుటకు ప్రభు మనకందరికీ సహాయం చేయనట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. మంచిది. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యము ఈ ఉదయకాలం మనం ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యం మనం ధ్యానించుకున్న కొరకు ఎఫెసీ పత్రిక అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘమునకు రాసినటువంటి పుస్తకము ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని మన బైబిల్ గ్రంథంలో చదువుకున్నప్పుడు అక్కడ భక్తుడు ఈ విధముగా మాట్లాడుచున్నాడు. ఏమంటున్నాడనగా, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను అని భక్తుడు అక్కడ మాట్లాడుచున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునగా. హల్లెలూయా. ప్రియులారా, భక్తుడు అక్కడ మాట్లాడుచున్నటువంటి మాటలను మనం గమనించినప్పుడు మనకి దేవుడట కరుణా సంపన్నుడై ఉన్నాడు అని భక్తుడు అక్కడ మాట్లాడుచున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. అయినను దేవుడు మన ఎడల, మన యందు, మన పక్షముగా కరుణా సంపన్నుడై ఉండి మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము తన మహాప్రేమ, తన మహాదయ, తన వాత్సల్యంతో చొప్పున ఆయనతో కూడా, క్రీస్తుతో కూడా ప్రభు మనలను బ్రతికించి ఉన్నాడు అని భక్తుడు అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. మన ఆత్మీయ జీవితాల్లో దేవుడట మన పక్షముగా ఎలా ఉంటున్నాడు, దేవుడు మన పక్షమున ఎలా ఆయన క్రియ చేస్తాడు, ఆయన మనకి ఎటువంటి దేవుడుగా ఆయన ఉంటున్నాడు అనగా, ఆయన కరుణించేటువంటి దేవుడుగా, కరుణా సంపన్నుడుగా ఆయన కనపడుతున్నాడట. దేవుని నామానికి మహిమ కలుగునగా. కరుణించుటలో, కనికరమును చూపించుటలో, మన యందు జాలిపడుటలో, మన యందు కనికరమును చూపించుటలో ఆయన సంపన్నుడుగా ఉన్నాడట. కనికరా సంపన్నుడట, కరుణా సంపన్నుడట. కనికరమున, కరుణను చూపించుటలో ఆయన సంపన్నుడుగా ఆయన మన దేవుడు కనబడుచున్నాడు. అటువంటి కరుణా సంపన్నుడైన దేవుడట మన అపరాధములలో నుండి మనల్ని విడిపించుచున్నాడు అని మనం చదువుతున్నాం. మన యొక్క శాపములన్నిటి నుండి మనల్ని విడిపించుచున్నాడని మనం చదువుతున్నాం. మన అతిక్రమములన్నిటి నుండి మనల్ని విడిపించుచున్నాడని మనం చదువుతున్నాం. నీ అపరాధముల చేత, నీ బలహీనతల చేత నీవు చచ్చిన వారుగా ఉండినప్పటికీ సైతము ఆయన తన మహాప్రేమ చేత నిన్ను తిరిగి బ్రతికించును, నీకు క్షమాపణనిచ్చును, నీకు జయమునిచ్చును అని మనకు దేవుడు సెలవిస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. మనకి దేవుడట కరుణా సంపన్నుడిగా కనబడుచున్నాడు. పాపములను క్షమించేటువంటి దేవుడిగా, అతిక్రమములను మన్నించేటువంటి దేవుడిగా, మనం చేసినటువంటి బలహీనతల్లో నుండి మనలను విడిపించేటువంటి దేవుడిగా, ఉంటున్నటువంటి పాపం యొక్క అధికారంలో నుండి మనలను విడిపించేటువంటి దేవుడిగా మన దేవుడు కనబడుచున్నాడు. కనుక ఆ కనికరమును, ఆ కృపకు మనం పాత్రులముగా మనం ఎంచబడ్డ కొరకు దేవుని దగ్గర మనం ప్రార్థించే వాళ్ళముగా మనం ఉండాలి. దేవుని యొక్క ఉగ్రతకు మన పాత్రులముగా ఉండకూడదు. దేవుని యొక్క కోపానికి పాత్రులుగా మనం ఉండకూడదు. దేవుని యొక్క దయకు మన పాత్రులముగా మనం ఎంచబడాలి. దేవుని యొక్క కనికరమునకు మనం పాత్రులముగా ఎంచబడాలి. దేవుని యొక్క కరుణకు మనం పాత్రులముగా ఎంచబడాలి. దేవుడు మనలను ఆశీర్వాదమునకు వారసులుగా ఉండటానికి ప్రభు మనలను పిలుచున్నాడు. దీవెనకు వారసులుగా ఉండటానికి,
తన కృపకు, తన కనికరమునకు, తన ఆశీర్వాదమునకు వారసులుగా ప్రభు మనల్ని పిలిచినాడు. దేవుడు కరుణా సంపన్నుడిగా ఉండి మన ప్రతి పాపం నుండి మనల్ని విడిపించేటువంటి దేవుడుగా కనబడుచున్నాడట. అయితే మనం ఎప్పుడు ఆ కనికరమును పొందుకొనగలుగుతాం? ఎప్పుడు ప్రతి బలహీనత నుండి, ఎప్పుడు ప్రతి శాపం నుండి ప్రభు నిన్ను విడిపించగలుగుతాడనగా దేవుని దగ్గర మన పాపమును ఒప్పుకొనినప్పుడు, దేవుని దగ్గర మన అతిక్రమములను ఒప్పుకొనినప్పుడు ఆయన మన మీద తన కనికరమును చూపిస్తాడు. ఆయన మన మీద తన దయను చూపిస్తాడు, తన జాలిని చూపిస్తాడట. తన వాత్సల్యతను మన మీద కుమ్మరించేటువంటి దేవుడుగా మన దేవుడు కనబడుచున్నాడు. కనికరా సంపన్నుడిగా, కరుణా సంపన్నుడిగా మన ఎడల కనబడి ప్రతి బలహీనత, ప్రతి శాపము, ప్రతి అతిక్రమంలో నుండి నిన్ను విడిపించి తిరిగి నిన్ను బ్రతికించేటువంటి దేవుడిగా కనబడుతున్నాడు. వ్యాధి చేత చచ్చిన వారముగా మనం ఉండినప్పటికీ, అపవాది యొక్క క్రియల చేత ఆత్మలో చచ్చిన వారులుగా ఉండినప్పటికీ, రోగముల చేత, పాపముల చేత, అపవాది క్రియల చేత, బలహీనతల చేత చచ్చినటువంటి అనుభవంలో ఉండినప్పటికీ కూడా ప్రభు మనల్ని తిరిగి జీవింపచేయగలిగేటువంటి దేవుడట. తిరిగి మనల్ని బ్రతికించేటువంటి దేవుడట. అనేక వాళ్ళు మన ఆత్మీయ జీవితాల్లో పాపం మూలముగా, శాపముల మూలముగా, ఈ లోకములో మనం చేసేటువంటి అతిక్రమముల మూలముగా దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. దేవుని కనికరమునకు దూరం అవుతూ ఉంటాం. దేవుని యొక్క కృపకు దూరం అవుతూ ఉంటాం. ఎప్పుడైతే మనం తిరిగి దేవుని దగ్గరకు వచ్చి మన పాపమును ఒప్పుకుంటాం, ఆ పాపమును ఒప్పుకునేటువంటి స్వభావం మూలముగా దేవుడు మన మీద తన కనికరమును చూపిస్తాడు. దేవుడు మన మీద తన యొక్క జాలి, తన దయను దేవుడు మన మీద చూపించి మనల్ని తన నిత్య రాకుడు కొరకు సిద్ధపరుస్తాడు. దేవుడు మనకి చివరి దినాల్లో ప్రతి పాపమును దేవుని దగ్గర ఒప్పుకొని, ప్రతి అతిక్రమమును దేవుని దగ్గర ఒప్పుకొని, మన ప్రతి పాపం మీద, శాపం మీద మనము జయం పొందినట్లు, దేవుని యొక్క కరుణకు మనం పాత్రలముగా ఎంచబడినట్లుగా ఈ ఉదయకాలం దేవుని దగ్గర మనం ప్రార్థించాలి. ఆయన ఉగ్రతకు మన పాత్రలుగా ఎంచబడక, ఆయన కనికరమునకు మన పాత్రలముగా ఎంచబడాలి. దేవుడు కరుణా సంపన్నుడు, దేవుడు కనికరా సంపన్నుడు, కృపచూపుటలో ఐశ్వర్యవంతుడు, కృపచూపుటలో సంతోషించే దేవుడు, కనికరమును, కరుణను చూపించుటలో సంపన్నుడుగా ఉన్నాడు మన దేవుడు. కనుక ఆ కనికరమునకు, ఆ కరుణకు దేవుడు మనలందరినీ కూడా పాత్రలుగా మార్చి తన నిత్య రాకుడు కొరకు ప్రభు మనల్ని సిద్ధపరచునుగాక. ఆమేన్. కళ్ళను మూసుకునండి, ప్రార్థన చేసుకుని. మహాపరిశుద్ధుడు, దయగలిగిన మా ప్రభు, నీకు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మీరు మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహించినటువంటి నీకు లేఖన భాగములను బట్టి నీకు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడా, మీరు మా ఎడల కరుణా సంపన్నుడిగా మీరు ఉంటున్నారని, కనికరమును చూపించుటలో, కరుణించుటలో మీరు సంపన్నుడిగా మీరు ఉన్నారని నీ లేఖన భాగంలో మేము చదువుతున్నాం. మా యొక్క ఆత్మీయ జీవితాల్లో కూడా మా యొక్క బలహీనతలన్నిటి నుండి కూడా నీ దగ్గర మేము విడుదల పొందినట్లుగా, నీ కనికరమునకు, నీ కృపకు మేము పాత్రలముగా ఎంచబడినట్లుగా, ప్రతి పాపం నుండి, ప్రతి శాపం నుండి మేము విడుదల పొందినట్లుగా, విజయమును పొందినట్లుగా ప్రభు మా యొక్క ఆత్మీయ జీవితాల్లో కృపను అనుగ్రహించండి. వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. నీ కృపకు, నీ కనికరమునకు మమ్మల్ని అందరినీ పాత్రలుగా ఎంచి, నీకు దీవెనకు, ఆశీర్వాదమునకు వారసులుగా మమ్మల్ని ఎంచి, ఈ దినమంతా కూడా నీ కృప, కనికరం, నీ కృప క్షేమములను ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి తోడుగా ఉంచి మీరు ఆ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసయ్య నామములో ప్రార్థించి అట్టి కృపను పొందుకొని నామ తండ్రి. ఆమేన్.